మొన్ననే యుద్ధానికి సంబంధించి చైనా వాడి చేతిలో ఓడిపోయాం, మనవాడికి బుద్ధి లేదు, ఏదేదో మాట్లాడతారు బత్తాయిగాళ్ళు అంటూ ఓ తెలుగు వాళ్ళు, ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఇప్పుడు మరొక కొత్త చర్చని తెర మీదకి తీసుకొచ్చారు. 43 ఏళ్ల నుంచి ఉందంట, ఆవిడ్ని పిల్లలతో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటారంట, వీళ్ళకి బుద్ధి ఉండదు అనేటటువంటిది. ఈ బుద్ధి బుర్ర లేని వెధవల్ని ఏమనాలా, ఈ దరిద్రులను ఏమనాలా? తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటున్నారు ఇట్లాంటి దరిద్రులు. మళ్ళీ విద్యావంతులు, భారీగా చదువుకున్నారు వీళ్ళు. చదువుకుని చదువెందుకు సంకనాకను బర్రెగొడ్లను ఖాయమేలే అని ఇట్లాంటి దరిద్రుల గురించి అనాలేము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్నారు 10 ఏళ్ల పాటు, లేదా ఒక 20 ఏళ్ల పాటు అద్దెకి రాసిచ్చేస్తామని ఇంటిని. అక్కడ పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా వస్తే 25 ఏళ్ల నుంచి ఉన్నాడు, 30 ఏళ్ల నుంచి ఉన్నాడని చెప్పి ఉంచుదాము మనం? మనల్ని అక్కడ ఉంచుతారా? అమెరికాలోనే తరిమేస్తున్నారే, బొక్కలో దోస్తున్నారే, కాళ్ళకి చేతులకి బేడీలేసి పశువుల్ని పంపించినట్టు పంపిస్తున్నారే. అక్కడ ఎవడో ఉంటాడు, ఇదివరకు బైడెన్ అనే వాడు ఉన్నాడు కాబట్టి కాపాడు, ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కదా, వదిలేస్తున్నాడు వాడికి. ఇంకా ఇట్లాంటి దరిద్రం కూడా లేదే. భారతదేశంలో 10 మంది పిల్లల్ని కనేసి ఆ పిల్లల్ని కనేస్తూ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడితే వదిలేద్దామా? పోనీ వాళ్ళకి ఎవరికైనా భారతదేశం మీద ప్రేమ ఉంటుందా? ఇక్కడ పుట్టి తల్లిపాలు తాగినటువంటి దరిద్రుడే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా అవతలోడికి ఎందుకు ఉంటుంది ఈ ఫీలింగ్?